ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనకి యాడమ్ వైట్ వచ్చేసి సంగ్ జిన్‌వూకి అండ్ అలాగే అమెరికన్ ఫెడరల్ ఆఫ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వాళ్ళ డెప్యూటీ డైరెక్టర్‌కి మీటింగ్ అనేది అరేంజ్ చేశాడు. సో, ఆ మీటింగ్‌లో మాట్లాడుకుంటూ ఇలా మీకోసం ఒక గిఫ్ట్ ఇయ్యబోతున్నాం సంగ్ జిన్‌వూ అని ఒకరినైతే పిలవబోతారు. మనం ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ అయితే చేయబోతున్నాం. ఎవరైనా సరే ప్రీవియస్ ఎపిసోడ్ చూడకుంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే ఎండ్ కార్డ్స్‌లో పైన కార్డ్స్‌లో కూడా ఉంటది. ఓసారి చెక్‌ఔట్ చేయండి. ఇక ఎపిసోడ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మిస్ ఎలెనర్‌ని రమ్మనండి అని చెప్పంగానే అక్కడికి ఒక ఆమైతే వస్తది. అప్పుడు డైరెక్టర్ ఉండి ఇలా అంటాడు. ఈ ప్రపంచంలో కేవలం ఒకే ఒక్క పర్సన్ ఆల్రెడీ అవేక్ అయిన హంటర్స్‌ని ఇంకా వాళ్ళ అబిలిటీస్‌ని పెంచగలదు. నేను మీకు పరిచయం చేస్తున్నాను. నార్మా సెలెనర్‌ని. ఇక జిన్‌వూ ఆమెను చూసిన వెంటనే నేను చెప్పగలను. ఈమె ఖచ్చితంగా మిగిలిన అవేకెన్ అయిన వాళ్ళకంటే చాలా డిఫరెంట్ అని. ఇక డైరెక్టర్ ఉండి మిస్ ఎలెనర్ ప్లీజ్ మీ పవర్స్ గురించి సంగ్ జిన్‌వూకి చెప్పండి అని అనంగానే ఆవిడుండి నీకిదంతా గూడా కొద్దిగా విచిత్రంగానే అనిపించొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు అందరూ గూడా నన్ను అలానే జూస్తారు. కానీ ఒక్కసారి నా పవర్స్ రుచి తెలిసిన తర్వాత నువ్వే ఇంకా కావాలి అని అడుక్కుంటూ ఉంటావు. నీకు ఆల్రెడీ తెలుసు. ప్రతొక్క అవేకెన్ అయిన హంటర్‌కి వాళ్ళ స్ట్రెంగ్త్‌కి ఒక లిమిట్ ఉంటది. ఎవ్వరు కూడా వాళ్ళ లిమిట్‌ని దాటి వెళ్ళలేరు. కాబట్టి ఒక్కసారి అవేకెన్ అయితే వాళ్ళ ర్యాంకు లైఫ్ లాంగ్ అలాగే ఉంటది. ఒకవేళ వాళ్ళకి సెకండ్ అవేకెనింగ్ వస్తే తప్ప దాన్ని మార్చలేరు. ఇదంతా కూడా ఆల్రెడీ హంటర్స్‌కి తెలుసు. ఇక జిన్‌వూ ఉండి మీరు దాన్ని మార్చగలరా? అంటే అవును. నాకు ఆల్రెడీ అవేకెన్ అయిన బీయింగ్స్‌ని వాళ్ళ పొటెన్షియల్‌ని ఇంకా పెంచే పవర్ ఉంది. కానీ ఒక ప్రాసెస్ ఉంది. 3 స్టేజుల్లో నేను వాళ్ళ లిమిటేషన్స్‌ని ఇంకా పెంచగలను. నేను దీన్ని ఏమనాలో నాకు కూడా సరిగ్గా తెలీదు. కానీ ఇది సింపుల్‌గా చెప్పాలంటే నేను వాళ్ళపై ఒక ఫోర్స్‌డ్ సెకండ్ అవేకెనింగ్ లాగా ఏదో చేస్తున్నా. ఆర్ సింపుల్‌గా చెప్పాలంటే నేను ఒకరిలో ఉన్న పొటెన్షియల్‌ని బయటికి తీస్తున్నా. డైరెక్టర్ ఉండి అవును ఆమె ఏమేం చెప్పిందో అదంతా కూడా నిజం. కానీ మిస్ ఎల్నర్‌కి ఒక్కసారి ఆమె పవర్ యూజ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా రోజులు రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి సంవత్సరానికి కేవలం ముగ్గురు ఆర్ నలుగురు హంటర్స్‌కి మాత్రమే ఆవిడ పవర్‌ని యూజ్ చేయగలరు. జిన్‌వూ ఉండి అంటే నేనిప్పుడు ఆ ముగ్గురు లేకపోతే నలుగురు పీపుల్‌లో నేను గూడా ఒకడిని కాబోతున్నానా? ఒకవేళ తను కానీ నిజం చెప్తుంటే తనకు ఖచ్చితంగా ఒక ఇంక్రెడిబుల్ అబిలిటీ ఉంది. ఇంతకీ ఈ ప్రాసెస్ ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటది అని అడిగితే ఆమె ఉండి ప్రతి ఒక్క పర్సన్‌కి డిఫరెంట్‌గా ఉంటది. కానీ ఒక్కసారి ఈ 3 స్టేజుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క హంటర్‌కి గూడా దగ్గర దగ్గర 20-30% వాళ్ళ పవర్ అనేది పెరుగుతుంది. ఏంటి 20-30% అసలది నమ్మలేం. నాకిప్పుడు అర్థమైంది. హాంగ్ డాంగ్‌సు ఎందుకు ఇక్కడున్న ప్రజలంతా గూడా తనని అంతలా హేట్ చేస్తున్నా సరే అమెరికాకి ఎందుకెళ్ళాడు అని. ఇలాంటి ఆఫర్‌ని ఎవరు మాత్రం వదులుకుంటారు. ప్రతొక్క హంటర్‌కి ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి కావాలి. ఒకవేళ ఆవిడ పవర్స్ గురించి మిగతా వాళ్ళకేమన్నా తెలిస్తే అని అడిగితే డైరెక్టర్ ఉండి అవును. అందుకే ఆవిడ మా కేర్‌లో ఉంది. మేము ఆవిడకి సేఫ్టీ అండ్ అలాగే ఆవిడకి తగినంత సాలరీ ఇస్తాం. దానికి రిటర్న్‌గా ఆవిడ మేము ఏ హంటర్స్‌నైతే చూస్ చేస్తామో వాళ్ళకి ఆవిడ అబిలిటీస్ అనేది యూజ్ చేస్తుంది. మిస్ ఎలెనర్ పవర్స్‌ని మేము మీకు గిఫ్ట్‌గా ఇస్తున్నాం సంగ్. ఏంటి గిఫ్టా? అంటే నీకు సింపుల్‌గా మీరు ఆఫర్ ఇయ్యట్లేదా? అంటే ఒక్కసారి నువ్వు ఫెడరల్ బ్యూరోలో హంటర్ అయిన తర్వాత నువ్వు మా టాప్ ప్రియారిటీ అయితావు. దాని తర్వాత నీకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ గూడా పొందుతావు. దాంతో పాటు మేము నీకు ఏ గిల్డ్ కావాలంటే ఆ గిల్డ్‌తోని మీటింగ్ అనేది అరేంజ్ చేసి నీకు బెస్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసేలా చూస్తాం. అండ్ నువ్వు ఇప్పుడు వెంటనే డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము జస్ట్ నీకు ఈరోజు ఇవంతా కూడా చెప్తున్నాం అంతే. అంటే ఏంటి అని జిన్‌వూ అడిగితే నీకు ఆల్రెడీ చెప్పినట్టే ఇదొక గిఫ్ట్. అవును. మిస్ ఎలెనర్ ఏది చెప్పిందో అదంతా కూడా నిజమే. నీ పర్మిషన్ ఇస్తావా? నీ పవర్‌ని ఇంకా నీ లిమిట్‌ని పెంచడానికి? జిన్‌వూ ఉండి అంటే రిటర్న్‌లో ఏం ఆశించకుండానా? అంటే ఇది జస్ట్ ఒక సర్వీస్ లాంటిది సంగ్. అంటే జిన్‌వూ ఉండి తను చెప్పింది. నేను ఒక్కసారి ఆవిడ పవర్ టేస్ట్ చూసాక మళ్ళీ నేను ఇంకా ఆమెని అడుక్కుంటా అని. అంటే వాళ్ళు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా కావాల్సిన రిజల్ట్స్ వస్తాయని. ఇక తర్వాత ఆవిడ జిన్‌వూ చెయ్యిని పట్టుకొని ఒకసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఇది ఫస్ట్ స్టెప్పు. ఇక డైరెక్టర్ కూడా నైస్. తను ట్రాప్‌లో చిక్కుకున్నాడు.
ఇప్పటిదాకా తను కూల్‌గా ఉన్నాడు. ఒకసారి ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత తనంతకు తానే మాతో టచ్‌లోకొస్తాడు. ఒకవేళ తను గాని ఇంకా ఆగలేకపోతే ఇక్కడికిక్కడే పేపర్స్‌లో సైన్ గూడా పెట్టేస్తాడు. గ్యోటో ర్యూజీ దగ్గర దగ్గర నేషనల్ లెవెల్ హంటర్ కావడానికొచ్చాడు. కానీ గ్యోటో రోజీ అచీవ్ చేయలేనిది మిస్టర్ సంగ్ అచీవ్ చేయగలిగాడు. తను జేజు ఐలాండ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడు. అసలు తన పవర్స్‌ని ఇంతవరకు ఎవ్వరు గూడా చూడలేదు అలాంటి పవర్స్‌తోని. అసలు తను ఇప్పుడు ఏం చేయగలడో అని అంటే, ఇక ఆ మిస్సైలర్ ఉండి తన పవర్ యూజ్ చేసి జిన్‌వూ ఐ మీన్ పవర్ స్పేస్‌లోకైతే ఎళ్తదనమాట. అంటే తన లోపలున్న అబిలిటీస్‌లేకి. తనక్కడికెళ్తే మొత్తం గూడా చీకటిగా ఉంటది. అండ్ తన ఎనకాల ఒకటైతే ఉంటది. దాన్ని ఆమె లోపలికి చూస్తూ ఉంటే, అది వెంటనే తిరిగి ఆమె వైపైతే చూస్తది. వెంటనే ఆమె గట్టిగా అయితే మొత్తుకుంటదనమాట. ఇక ఏం జరిగింది? "నువ్వు ఏదో చేసావు గదరా మిస్ ఎలెనర్‌కి" అని అందరూ గూడా జెన్‌బూ వైపయితే గన్స్ అనేది పాయింట్ జేస్తారు. ఇక డైరెక్టర్ ఉండి "ఆపండి మీరసలు ఏం చేస్తున్నారు? మీకితను ఎవరో తెలీదా?" అని అంటే, కానీ మిస్ ఎలెనర్‌ని "మూర్ఖుల్లారా! మీకు కానీ అంత వరీ అయితే వెంటనే ఫస్ట్ ఉండి ఆమెను చెక్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి మిస్టర్ సంగ్. మా ఏజెంట్స్ కొద్దిగా లైన్ దాటారు." ఇక జిన్‌వుక్ కూడా ఏం అర్థం కాదు. అసలు ఏం జరుగుతుంది అని. ఇక డైరెక్టర్ ఉండి ఏజెంట్స్‌కైతే ఇలా చెప్తాడు. "మీరు కానీ సేమ్ ఇదే థామస్ ఆండ్రేకి ఆర్ చైనా నుంచి లీ జాంగేకి ఇలాంటిదే చేసుంటే ఈ పాటికి మనందరం కూడా చచ్చూరుకుండేవాళ్ళంరా." అంటే సరే సార్. అండ్ అసలు ఏం జరిగింది మిస్ ఎలెనర్? మీ మొహం మొత్తం చెమటతోని అలా అయిపోయింది. అసలు మీకు ఇప్పుడేమన్నా హెల్త్ ఏమన్నా బాలేదా? ఇక డైరెక్టర్ ఉండి చూస్తూ ఉంటే మిస్ ఎలెనర్‌కి కొద్దిగా సిక్‌గా ఉన్నట్టుంది. ఒకవేళ మనం ఇంకో టైంకి రీషెడ్యూల్ చేస్తామా? నేను మీతో టచ్‌లో ఉంటా మిస్టర్ సంగ్. అంటే సరే అని జిన్‌వూ గూడా చెప్తాడనమాట. ఇక డైరెక్టర్ ఉండి "ఆడమ్ ప్లీజ్ మిస్టర్ సంగ్‌తోని వెళ్ళు." ఇక తను బయటికెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఉండి మిస్ ఎలెనర్ అసలు ఏం జరిగింది? ఆవిడ వణుకుతూ, వణుకుతూ తనొక కింగ్. అందులోనూ ఒక పవర్‌ఫుల్ కింగ్. డైరెక్టర్ ఉండి షాక్ అయితాడనమాట. అంటే దానర్థం తను దగ్గర దగ్గర నేషనల్ లెవెల్ హంటర్ అంత స్ట్రాంగా అంటే, లేదు నేనింకా చెప్పలేను. నేనలాంటిది ఎప్పుడు గూడా ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. తను ఖచ్చితంగా కింగే. కానీ మామూలోడైతే కాదు. నేను తనలో చూస్తున్నప్పుడు తను తిరిగి నా వైపు చూసాడు. నేను సంగ్ జిన్‌వూ గురించి మాట్లాడట్లేదు. అది నన్నలా చూసింది తనలో ఉన్న చీకటి. అండ్ దాంట్లో కూడా అసలు తన పవర్‌కి లిమిట్ లేదు అని ఆవిడైతే చెప్తుంది. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక తర్వాత చాప్టర్ 110లో గనీ అయితే ఆయన ఆఫీస్‌లో అయితే వర్రీ అయితుంటాడు. నేనసలు నమ్మలేకున్నా. మేము మిన్ బింగ్యూ లాంటి హంటర్‌ని కోల్పోయాము. అయినా తను ఆల్రెడీ రిటైర్ అయ్యాడు. సో, తను హంటర్ అని అనలేను. అయినా సరే తన చావుకి జస్ట్ ఒక నోబుల్ సాక్రిఫైస్ అని చెప్పడం తప్ప వేరేదేం చేయలేను. చూస్తూ ఉంటే మా ముందు ఇంకా పెద్ద పెద్ద ఛాలెంజ్‌లు ఉండేటట్టే ఉన్నాయి. మేమింకా ముందు ముందు జరిగే దాంట్లో చాలా చావులు చూడాల్సొస్తుందేమో. ఇక ఆ తర్వాత గోగన్‌కి ఒక కాలయితే వస్తుంది. ఏంటి ఒక బి ర్యాంక్ గేటు హైవే మధ్యలో వచ్చిందా? ఒక మామూలు స్ట్రైకింగ్ స్క్వాడ్ ఒక బి ర్యాంక్ గేట్‌ని క్లియర్ చేయలేదు. సరే ఉండు నేను మేజర్ గిల్స్‌కి చెప్తా. ఆగు. సంగ్ జిన్‌వూ ఆఫీసు ఆ నేబర్‌హుడ్‌లోనే పెట్టాడు గదా! ఇక ఆ తర్వాత జిన్‌వూ కార్‌లో ఉండి ఖచ్చితంగా ఆవిడ నాలో ఏదో చూసింది. కానీ ఏం చూసింది? తను ఏమన్నా సిస్టమ్ గురించి ఏమన్నా తెలుసుకుందా? అసలు ఎందుకు తనంత భయపడింది? నేను ఖచ్చితంగా చెప్పగలను తన కళ్ళల్లో ఆ భయం చూశాను. సో, తను ఇంకోసారి నన్ను కలుస్తదని నేను అనుకోను. అయినా ఇంత ట్రాఫిక్ ఉందేంటి? ఆ! ఆ! మేబీ నేను సబ్‌వే తీసుకోవాల్సిందేమో. ఇక వెంటనే జనువుకైతే గోగని కాలయితే వస్తది. ఏంటి రోడ్డు మధ్యలో గేటొచ్చింది. అందుకేనా ఇంత ట్రాఫిక్ జాము? అవును. అదొక బి ర్యాంక్ గేటు. దాన్ని నువ్వు చూసుకోగలవా మిస్టర్ సంగ్ అంటే, అంటే ఇది నా దగ్గర ఎంట్రీ పర్మిట్ లేకుండా నేను ఒక దాంట్లోకి ఎళ్ళగలనా అంటే, మిస్టర్ సంగ్ అసలు ఈ ఎంట్రీ పర్మిట్స్ ఇచ్చేది ఎవరనుకుంటున్నావు? అది హంటర్స్ అసోసియేషన్. అండ్ నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంది హంటర్స్ అసోసియేషన్ చైర్మన్‌తోని. సో, కాబట్టి దాని గురించి పట్టించుకోకు. అని ఇంక జనుము గూడా సరే అని దాని దగ్గరికైతే ఎళ్తారనమాట. ఇక అందరూ గూడా అక్కడ మీడియా వాళ్ళు అందరూ గూడా ఉంటారు. ఇక జనుము వెళ్తుంటే ఒకడుండి "అక్కడే ఆగు. ఇది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా." నువ్వు ఎస్ ర్యాంక్ హంటర్ సంగ్ జిన్‌వూ కదా! ఇక అందరూ కూడా సంగ్ జిన్‌వూ తనిప్పుడు ఇది క్లియర్ చేస్తాడా? ఇక వాడుండి మళ్ళీ అసలు మీరిక్కడికెందుకొచ్చారు మిస్టర్ సంగ్? మీరు ఎస్ ర్యాంక్ హంటరే కావచ్చు. కానీ మీరు జస్ట్ ప్రోటోకాల్‌ని అంతా వదిలేసి అలా ఎలా పడితే అలా ఎళ్లారు. మీ దగ్గర ఎంట్రీ పర్మిట్ ఉందా ఈ గేట్‌లోకి? మీ దగ్గర ఎంట్రీ పర్మిట్ ఉన్నా సరే, నేను మీరొక పార్టీతోనొచ్చేంత వరకు మిమ్మల్ని లోపలికైతే పంపలేను.
ఆ! కానీ నాకు ఆల్రెడీ వెళ్ళమని చెప్పారు. సార్ నేను గేట్ దగ్గర ఉన్నా చూస్తుంటే ఇక్కడ ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. అని వాడికైతే ఫోనయితే ఇస్తాడనమాట. ఏంటి ఎవరు ఫోన్‌లో అని అడిగితే, "ఆ! ఎవరా? నువ్వు ఆయనతోని తిరిగి మాట్లాడలేవు. ఆయనే." ఇక తర్వాత గని అయితే మాట్లాడతాడనమాట. ఇక సరే అయితే నేనిక వెళ్తున్నా అని జిన్‌వు అయితే గేట్ లోపలికైతే వెళ్తాడు. ఇక వాడుండి తన గేట్‌లో కింద పడి తన కాళ్ళ చెయ్యి ఇరగ్గొట్టుకుంటే బాగుంటది అని అనుకుంటాడనమాట. ఇక వెంటనే ఆ గేట్ అనేది రెడ్ గేట్ కిందయితే మారిపోతుంది. ఏంటి అంటే ఇది కొంపదీసి నేను తనకి దెబ్బలు తాకాలనుకున్నందుకు నిజంగానే అలా అయ్యిందా? ఇక జిన్‌వు కూడా చూస్తూ ఉంటే నేను ఒక రెడ్ గేట్‌లోకి ఎంటర్ అయినట్టున్నా. ఆ ఎంట్రన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మేబీ నేను కొద్దిగా ఎక్కువ పుష్ చేస్తున్నానేమో ఈ మధ్య. ఇక తనకి వాళ్ళ అమ్మతోని తన హంటర్స్ గురించి మాట్లాడినప్పుడైతే గుర్తుకొస్తది. ఇక వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటుంది. "నువ్వు ఆల్రెడీ అవేకెన్ అయినావు కాబట్టి నిన్ను దీంట్లో నుంచి నేనేం ఆపలేను. పైగా ఎస్ ర్యాంక్ హంటర్ కింద చాలామంది ప్రజల్ని కాపాడాల్సిన డ్యూటీ నీది. జస్ట్ మీ ఫాదర్ లాగే. తను కూడా హంటర్ కాకముందు ఒక ఫైర్ ఫైటర్. నేను మీ ఫాదర్ చాలా మందిని కాపాడుతున్నప్పుడు చూసి తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. సో, నీలో కూడా తన రక్తమే ఉంది గదా! సో, దాని గురించి నేనేం చేయలేను. కానీ స్టిల్ ఎక్కువ కష్టమైతే పడగాకు. సరేనా? అనైతే చెప్తుందనమాట. ఇక జెన్‌వు కూడా జస్ట్ కొద్దిగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తనే అగైనిస్ట్‌గా లేదు నేను హంటర్‌గా చేయడం. అయినా కూడా ఈ డంజన్ పెద్ద ఛాలెంజ్ లాగా అనిపించట్లేదు. అక్కడైతే కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మాన్స్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక జిన్‌వు కూడా ఆల్రెడీ అరైజ్ అయితే చేసేసుంటాడు తన సోల్జర్స్‌ని. నేను జస్ట్ దాన్ని ఒక రోజులో క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. ఇక అందరూ కూడా జిన్‌వు సోల్జర్స్ అయితే ఆ మాన్స్టర్స్ అన్నిటిని కూడా చంపేస్తూ ఉంటారు. ఇక జిన్‌వు ఉండి ఇలా అంటాడు. హంటర్సు హంట్ చేయడానికి పుట్టారు. అయినా కూడా మ్యాజిక్ బీస్ట్‌లు ఒక్కటే కాదు వాళ్ళకున్న ఎనిమీస్ అండ్ వాళ్ళు ఫైట్ చేసేది. హంటర్సు చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. వేరే వాళ్ళ చేతిలో పడకుండా. అండ్ ఒక్కసారిగా అలా ఎలాగైనా సరే మారొచ్చు. ఒకసారి ఎత్తుగా, ఒకసారి కిందగా. కాబట్టి ఎస్ ర్యాంక్ హంటర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఆఖరికి ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో బీస్ట్‌లున్నా హంట్ చేయడానికి హంటర్సు ఎప్పటికీ గూడా వాళ్ళ హంటింగ్‌ని ఆపరు. ఒక్క సింగిల్ హంటర్ కూడా అసలు ఈ మధ్యలో ఎప్పుడు గూడా ఆపరు, ఆపలేరు అని అనంగానే కొంతమంది హంటర్స్ అయితే మనకి స్క్రీన్ పైన అయితే చూపిస్తారనమాట. లైక్ థామస్ ఆండ్రే, లివ్ చాంజింగ్ అండ్ జపనీసోడు అండ్ అలాగే డైరెక్టర్, ఫ్యూడరల్ డైరెక్టర్ అండ్ హాంగ్ డాంగ్‌సు అండ్ ఇక్కడ జిన్‌వు అయితే దాన్నైతే క్లియర్ చేస్తూ, సరే ఇక మనం నెక్స్ట్ టార్గెట్‌కెళ్దామా అని జిన్‌వు అయితే కూల్ వాక్ అయితే చేస్తుంటాడు. అండ్ తన షాడో సోల్జర్స్ అయితే తన ముందు బో అయితే చేసుంటాయన్నమాట. సో, స్క్రీన్ పైన చాలా చూపిస్తారు. బట్ నేను అదంతా కూడా చెప్పలేనుగా. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ఆన్‌లో పెట్టుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే అయితే వస్తుంది. దట్స్ ఇట్. బై బై. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.